సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని. రీసెంట్గా 1 or 2 years నుంచి మ్యూచువల్ ఫండ్స్లోనే ఒక కొత్త కేటగిరీ ఆఫ్ ఇండెక్స్ ఫండ్స్ అనేటివి పాపులర్ అవుతూ ఉన్నాయి. వాటిని మనం ఏమంటామంటే ఫ్యాక్టర్ బేస్డ్ ఇన్వెస్టింగ్ ఆర్ ఫ్యాక్టర్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ అనమాట. ఇవి లేట్లీ ఏంటంటే ఇక్కడ ఈ ఇండెక్స్ ఫండ్స్లో స్మార్టర్ డేటా మీద తీసుకొని వాటిలో కొన్ని ఫ్యాక్టర్స్ పైన డేటా డ్రివెన్ క్వాంట్ అప్రోచ్తో సిస్టమాటిక్గా ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఇక్కడ. అండ్ ఇక్కడ మినిమం హ్యూమన్ సెలెక్షన్ అనేది చాలా తక్కువగా అసలు ఉండదు. అండ్ ఇక్కడ ఓన్లీ డేటా బేస్డ్ అంటే అది వాల్యూ ఫండ్ కైండ్ ఆఫ్ ఫ్యాక్టర్ని బట్టి ప్యూర్గా ఆ ఫ్యాక్టర్ని బట్టి తప్ప వేరే ఏమీ హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. కాబట్టి ఎవరికైతే ఇట్లాంటి స్ట్రాటజీస్ మీద నమ్మకం ఉందో, ఎవరైతే ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఇదొక మంచి ఆప్షను. ఇన్స్టెడ్ ఆఫ్ ర్యాండమ్లీ హోల్ ఇండెక్స్లో లైక్ నిఫ్టీ 50 అనుకోండి, నిఫ్టీ నెక్స్ట్ 50, నిఫ్టీ 500 ఇట్లాంటివి ఏవైనా బ్రాడ్ ఇండెక్స్లో ఇన్వెస్ట్ చేయడం కన్నా వితిన్ దట్ ఇండెక్స్లో ఏదో ఒక ఫ్యాక్టర్ తీసుకొని సెలెక్ట్. ఎందుకంటే ఎట్ ఎనీ టైం చూసుకుంటే ఇండెక్స్లో కంపోజిషన్ తీసుకుంటే కొన్ని స్టాక్స్ ఎప్పుడు అండర్ పర్ఫార్మర్స్ ఉంటాయి. బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ రీజన్స్ అయి ఉండొచ్చు, ఆర్ సెక్టర్ గోయింగ్ త్రూ టఫ్ టైమ్స్ అయి ఉండొచ్చు. అలాంటి టైంలో కూడా ఏంటంటే మార్కెట్ క్యాప్ అది పెద్ద కంపెనీ కాబట్టి దే స్టే ఇంటాక్ట్. బట్ దాంట్లో కూడా నువ్వు బ్రాడ్ ఇండెక్స్ ఫండ్లో చేసినప్పుడు దాంట్లో కూడా నీ ఎక్స్పోజర్ ఉండడం వల్ల నీ రిటర్న్స్ అనేది తక్కువ ఉండొచ్చు. దాని బదులు ఏంటంటే ఏంటంటే ఈ ఫ్యాక్టర్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ అటు ఇండెక్స్ ఫండ్స్కి ఇటు హ్యూమన్ యాక్టివ్లీ మేనేజ్డ్ ఫండ్స్కి మధ్యలో వస్తాయి. ఇక్కడ ఏంటంటే కొన్ని రూల్స్ అప్లై అవుతాయి. ఆ రూల్స్ బేసిస్ మీద స్టాక్ సెలెక్షన్ జరుగుతుంది కాబట్టి, ఆ ఫ్యాక్టర్ మీద సెలెక్ట్ జరుగుతుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అనేది మచ్ మోర్ సెలెక్టివ్, మచ్ మోర్ యాక్టివ్, మచ్ మోర్ పాసిబిలిటీ ఆఫ్ రిటర్న్స్ అనేది ఇందులో వస్తాయన్నమాట. సో ఫస్ట్ ఇందులో చూసుకుంటే ఈ ఎసెన్షియల్స్ ఏంటి ఇక్కడ ఫ్యాక్టర్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్లో ఏంటంటే సిస్టమాటిక్ సెలెక్షన్. ఎటువంటి స్పెసిఫిక్ ఫ్యాక్టర్ ఉందో దాన్ని టార్గెట్ చేస్తూ వీటిని వాటి బేసిస్ మీదనే స్టాక్స్ని సెలెక్ట్ చేసుకొని మార్కెట్లో అంటే వాటిని ఇన్వెస్ట్ చేస్తారనమాట. సో కామన్గా వాడే ఫ్యాక్టర్, నేను ఫ్యాక్టర్ అంటాను. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్? ఒకటి వాల్యూ, అంటే అండర్ ప్రైజ్డ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం వాల్యూ స్టాక్స్ అంటాము. అదొక వాల్యూ అనేది కూడా అంటే ఇక్కడ ఏంటి వాల్యూ ఏంటి, ప్రాబ్లీ బుక్ వాల్యూ మీద చూస్తారు. అంటే పర్ఫార్మెన్స్ బాగా ఉంది బట్ మార్కెట్ ఈజ్ నాట్ గివింగ్ గుడ్ రిటర్న్స్, గుడ్ ప్రైస్ ఇవ్వట్లేదు, అలాంటప్పుడు అండర్ ప్రైస్ స్టాక్స్. అట్లాగే క్వాలిటీ, ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ ఫర్మ్స్, అంటే ఇక్కడ చూసేది ఏంటంటే డెట్ కానీ అన్ని రకాలుగా పారామీటర్స్ చూసుకుంటే దట్ ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ అండ్ ఉన్న కంపెనీస్ మాత్రమే క్వాలిటీ స్టాక్స్ అంటాం. దెన్ మొమెంటమ్ స్ట్రాంగ్స్, కొన్నిసార్లు ఏంటంటే బేస్డ్ ఆన్ ద వాట్ ఎవర్ రీజన్స్ వల్ల మొమెంటమ్ ఉంటుంది ఆ స్టాక్లో, ఆ సెక్టార్లో. సో అట్లాంటి స్టాక్స్ని మొమెంటమ్ స్టాక్స్ అంటాం. లో వొలటిలిటీ, కొన్ని స్టాక్స్ స్టేబుల్గా ఉంటాయి, వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ ద వరల్డ్ అవి నడుస్తూనే ఉంటాయి. అలాంటి డిఫెన్సివ్ స్టాక్స్ని లో వొలటిలిటీ స్టాక్స్ ఉంటాయి, ఇవి స్టేబుల్ రిటర్న్స్ ఇస్తాయి. సో డిఫరెంట్ ఫ్యాక్టర్స్ బేసిస్ మీద డిఫరెంట్ మ్యూచువల్ ఫండ్స్ వచ్చాయి. దాని తర్వాత ఇప్పుడు కొత్తగా ఏమేమి వాల్యూ అయ్యో కూడా చెప్తాను, మల్టీ ఫ్యాక్టర్ ఫండ్స్ కూడా వచ్చాయి. సో ఇక్కడ ఏంటంటే స్ట్రెంగ్త్ని బట్టి నువ్వు ఒక క్రికెట్ టీంని ఎట్లా అసెంబుల్ చేస్తావో ఇక్కడ ఈ ఫ్యాక్టర్ బేస్ మీద స్టాక్స్ ఆర్ సెలెక్షన్ అనేది జరుగుతుంది వైల్ ఇన్వెస్టింగ్ ఇన్ దిస్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్. సో ఫ్యాక్టర్స్ ఎందుకు ఇంపార్టెంట్, ఫ్యాక్టర్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు ఇప్పుడు అవసరం ఇండియాలో చూసుకుంటే, ఒకటి నీడ్ ఉంది మార్కెట్లో, ఎక్స్ప్లోసివ్ గ్రోత్, ఇన్వెస్టర్స్ కూడా ల్యాప్డప్ వచ్చినప్పటి నుంచి చూసుకుంటే మొదట్లో 2022లో ఓన్లీ 6,000 కోట్లే ఉండింది ఏఎం. ఆల్రెడీ లాస్ట్ ఇయర్కి 55-60 వేల కోట్లు దాటేసింది. అండ్ ఇక్కడ ఏంటంటే ట్రాన్స్పరెన్సీ, కాస్ట్ ఎఫిషియన్సీ బెటర్గా ఉంటుంది, రూల్ బేస్డ్ స్ట్రాటజీ, ఎటువంటి హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఉండదు, అండ్ ఆల్సో ఎమోషనల్ బయాస్ అనేది ఉండదు. సో స్ట్రాటజిక్గా, సిస్టమేటిక్గా, డేటా డ్రివెన్ అప్రోచ్తో ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది ఇక్కడ. అండ్ రీటైల్ ఇన్వెస్టర్స్ కూడా సఫిస్టికేటెడ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ కూడా యాక్సెస్ ఉంటాయి, మనం చేయకుండా ఆటోమేటికలీ ఫండ్ చేస్తుంది. సో
కొన్ని కీ ఫ్యాక్టర్స్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఫండ్స్ ఏవైతే అవైలబుల్ ఉన్నాయో చూసుకుంటే వాల్యూ ఫ్యాక్టర్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే అండర్ వాల్యూ స్టాక్స్ని ఐడెంటిఫై చేస్తుంది, బై చేస్తుంది, స్ట్రాంగ్ ఫండమెంటల్స్ అట్ ద సేమ్ టైం ఉండేట్టు, అండ్ బిలో దేర్ ఇంట్రిన్సిక్ వర్త్ బేస్డ్ ఆన్ పీఈ అయి ఉండొచ్చు, నేను చెప్పినట్టు బుక్ వాల్యూ పీబీ కూడా. సో ప్రైస్ టు బుక్ వాల్యూ ఈ రెండింటిని బట్టి బేసిస్ చేసుకుని స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీస్ని ఫిల్టర్స్ వాడి వాటినే ఐడెంటిఫై చేసుకుని ఇన్వెస్ట్ చేసేది ఈ వాల్యూ ఫ్యాక్టర్ అనమాట. అట్లాంటి స్టాక్స్ని వాల్యూ మనం ఫ్యాక్టర్ ఫండ్స్ అంటాం. వాల్యూ ఫండ్స్ క్వైట్ ఆఫ్ వచ్చాయి. నిఫ్టీ 550 లేదంటే 220 ఇట్లా రకరకాల, అంటే 500 నిఫ్టీ స్టాక్స్లో 50 వాల్యూ స్టాక్స్లే ఇన్వెస్ట్ చేయడాన్ని దాన్ని. సేమ్ వే క్వాలిటీ ఫ్యాక్టర్ ఇక్కడ ఏంటంటే ఫైనాన్షియల్ హెల్దీ కంపెనీస్ని తీసుకుంటారు, స్టేబుల్ ఎర్నింగ్స్, హై రిటర్న్ ఆన్ ఈక్విటీ, లో డెట్ అండ్ కన్సిస్టెంట్ ప్రాఫిటబిలిటీ ఉన్న బ్లూ చిప్ కంపెనీస్ని క్వాలిటీ కంపెనీస్ అంటాము. ఆ ఫ్యాక్టర్ బేస్ మీద ఇన్వెస్ట్ చేసే ఫండ్స్ని క్వాలిటీ ఫ్యాక్టర్ ఫండ్స్ ఆర్ క్వాలిటీ ఫండ్స్ అంటాం. సేమ్ వే ఇంకొక కామన్ ఫ్యాక్టర్ విచ్ ఈజ్ యూజ్డ్ అంటే కామన్ మ్యూచువల్ ఫండ్ ఫ్యాక్టర్ ఏంటంటే మొమెంటమ్. సో ఇక్కడ ఏంటంటే స్ట్రాంగ్స్ ఏదైతే స్టాక్స్ విచ్ ఆర్ స్ట్రాంగ్ రీసెంట్ ప్రైస్ మూమెంట్ ఉందో వాటి యొక్క బిహేవియరల్ టెండెన్సీని, ఇన్వెస్టర్ బిహేవియరల్ టెండెన్సీని యూజ్ చేసుకొని వీటిని విన్నింగ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడాన్ని మొమెంటమ్ బేస్డ్ ఫండ్స్ అంటాం. దెన్ లాస్ట్ అంటే ఇంకొక కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే లో వొలటిలిటీ ఫ్యాక్టర్ అంటాము. ఇక్కడ ఏంటంటే హిస్టారికల్గా లోవర్ ప్రైస్ ఫ్లక్చువేషన్స్, కొన్ని ఏంటంటే ఏమి జరిగినా సరే ఆ స్టాక్ స్టేబుల్గా గ్రో అవుతుంది, స్టేబుల్గా పడిపోయినా స్టేబుల్గా, అంటే వొలటిలిటీ ఎక్కువగా ఉండదు. ఎవరికైతే వొలటిలిటీ తట్టుకోలేరు మార్కెట్లో, రిటర్న్స్ తక్కువ వచ్చినా పర్లేదు నాకు స్టేబుల్గా ఉండాలంటే ఈ లో వొలటిలిటీ ఫ్యాక్టర్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, వాటిని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఈ మధ్యలో కూడా వేరే కూడా వస్తున్నాయి. దానికన్నా ముందు రీసెంట్గా కొన్ని చూసుకుంటే పర్ఫామ్ అయిన ఫ్యాక్టర్ బేస్ లాస్ట్ ఇయర్, ఇది క్యాలెండర్ ఇయర్లో చూసుకుంటే, నాట్ క్యాలెండర్ ఇయర్, ఫ్రమ్ ఇవాళ నుంచి చూసుకుంటే నిఫ్టీ 500 వాల్యూ ఫండ్ 50 వాల్యూ ఫండ్ 18% ఇచ్చింది ఈ సంవత్సరంలో. మోతీలాల్ ఓస్వాల్ యొక్క బీఎస్సీ ఎన్హాన్స్డ్ వాల్యూ ఫండ్ ఇది కూడా 17.82% ఇచ్చింది. క్వాలిటీ ఫండ్ ఇది ఒకటి, నేను చెప్పాను క్వాలిటీ చూస్తారు అక్కడ, మొమెంటం అవన్నీ చూడరు. సో 7.6% ఇచ్చింది. ఇంకొక వాల్యూ ఫండ్ నిఫ్టీ ఇండియా నిపోన్ది 6.21. సో ఇక్కడ కూడా మోర్ అండ్ మోర్ ఫండ్స్ ఆర్ కమింగ్ అప్, మోర్ కంపారిజన్స్, సెలక్షన్స్ ఆర్ పాసిబుల్ విత్ ద టైమ్. ఇవే కాకుండా ఏంటంటే కొత్తగా రకరకాల ఈ సెగ్మెంట్లో కూడా కొత్త ఫండ్స్ వస్తూ ఉన్నాయి. ఎగ్జాంపుల్ మొమెంటమ్ ఫండ్స్లోనే స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్, మోర్ ఇండెక్స్ బేస్డ్, మోర్ సెలక్షన్ పారామీటర్స్ని వాడుకోవచ్చు. ఇక్కడ దెర్ ఇస్ నో లిమిట్ అనమాట. మీరు చూసుకుంటే ఫ్యాక్టర్స్లో కూడా రకరకాల పారామీటర్స్తో రకరకాల మ్యూచువల్ ఫండ్స్ తీసుకురావచ్చు. సో అండ్ సేమ్ డిఫరెంట్ కంపెనీస్ కెన్ యూజ్ డిఫరెంట్ పారామీటర్స్ దేర్ సెలెక్షన్, దేర్ బై ఎలా తేడా రావచ్చు అంటే, అండ్ ఆల్సో పొజిషనింగ్ సైజ్, ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క ఫ్యాక్టర్లో ఏ పోర్ట్ఫోలియోకి ఎంత ఇవ్వాలనేది కూడా వెరీ ఇంపార్టెంట్. సో దాన్ని బట్టి కూడా రిటర్న్స్ మారుతూ ఉంటాయి. సో వేరియేషన్ ఈజ్ పాసిబుల్ అనమాట. అండ్ లో వొలటిలిటీ ఫండ్స్లో కూడా చాలా రకాలు వచ్చాయి. నిఫ్టీ 100 వొలటిలిటీ 30, అంటే ఇక్కడ 30 లో వొలటిలిటీ ఉన్న స్టాక్స్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. అండ్ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఫీచర్ 2025లో ఏంటంటే మల్టీ ఫ్యాక్టర్ ఫండ్స్. ఇక్కడ ఏంటి 1-2 రకాల ప్యాసివ్ ఫ్యాక్టర్స్ని వాడుకొని ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఎగ్జాంపుల్ మీరే అసెట్ మల్టీ ఫ్యాక్టర్ ప్యాసివ్ ఫండ్ వచ్చింది. ఇది మోర్ దాన్ 1 ఫ్యాక్టర్స్ వాడుకొని డైవర్సిఫికేషన్, మళ్ళీ రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్ ప్రొఫైల్స్ కూడా ఇచ్చే అవకాశం ఉందన్నమాట. సో గోయింగ్ ఫార్వర్డ్ మనం చూసుకుంటే ఈ ఫ్యాక్టర్ బేస్డ్ ఫండ్స్ ఇంకా పాపులర్ అవుతాయి. ఓన్లీ సింగిల్ కాకుండా మల్టీ ఫ్యాక్టర్ ఫండ్స్ మచ్ మోర్ వస్తూ ఉన్నాయి, ఇంకా వస్తూ ఉన్నాయి, పైప్లైన్లో కూడా ఉన్నాయి. అండ్ ఎస్పెషల్లీ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ కన్సిడరింగ్ ఏంటంటే వాల్యుయేషన్స్ ఎక్కువగా ఉన్నాయనే పర్సెప్షన్ ఉన్నప్పుడు ఈ ఫండ్స్ ఎటువంటి ఎమోషనల్ జడ్జ్మెంట్ లేకుండా ప్యూర్గా రూల్స్ బేస్డ్ ఇన్వెస్ట్ చేస్తాయి. మళ్ళీ ఇదేంటంటే ఫాలింగ్ ఇంట్రెస్ట్ రేట్ సైకిల్లో ఉన్నప్పుడు మన సెలెక్షన్ అనేది ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుంది. వొలటిలిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఈ లో వొలటిలిటీ ఫ్యాక్టర్ ఫండ్స్ కూడా మనకి పోర్ట్ఫోలియోని కాపాడడానికి ఆర్ బ్యాలెన్స్ చేసుకోవడానికి పనికొస్తాయి. సో ఇంకోటి ఏంటంటే ఫ్యూచర్లో స్మార్ట్ బీటా ఫండ్స్ అనేది కూడా లాస్ట్ ఇయర్ చాలా వచ్చాయి. ఇది ఇంకొక ఫ్యాక్టర్. సో ఇక్కడ ఏంటంటే బీటా ప్రతి ఒక్క స్టాక్ యొక్క బీటాను అనలైజ్ చేస్తూ సో ట్రాన్స్పరెంట్గా సిస్టమాటిక్ వేలో రిస్క్ మేనేజ్ చేస్తూనే ఇన్వెస్ట్ చేయడము. అండ్ సో వీటిని బ్యాక్ టెస్ట్ చేస్తారు మోస్ట్ ఆఫ్ ద టైం ఇవన్నీ కూడా. సో
చూస్తూ ఉంటే ఏంటంటే గోయింగ్ ఫార్వర్డ్ ఈ స్మార్ట్ బీటా స్ట్రాటజీస్ కూడా పాపులర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇన్వెస్టర్స్ కూడా ఏంటంటే మేబీ చాలామందికి ఏంటంటే కొంచెం అప్రిహెన్షన్స్ ఉంటాయి కొత్త కేటగిరీ కొత్త ఫండ్స్ వచ్చినప్పుడు. ఈ ఇండెక్స్ ఫండ్స్ ఏవైతే స్మార్ట్ బీటా ఉన్నాయో కూడా నౌ ఒక 2 ఇయర్స్ డేటా ఉంది, రకరకాల ఫండ్స్ వచ్చాయి. ఓన్లీ థియరీ కాకుండా ప్రాక్టికల్గా కూడా రిటర్న్స్ వాటి పోర్ట్ఫోలియోలు ఎలా మారుతున్నాయో తెలుసుకునే అవకాశం ఉంది. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే పోస్ట్ చేయండి, రిప్లై ఇస్తాము. ఇన్వెస్ట్ చేయండి ఇట్లాంటి వాటిలో. మీ పోర్ట్ఫోలియోని వొలటిలిటీని తగ్గించుకోండి. ఆర్ మీ థీసిస్కి అంటే నాకు మొమెంటమ్ ఫండ్స్లో నేను నమ్మకంగా ఉందంటే మొమెంటమ్ ఫండ్స్లో చేయండి. వాల్యూ దాన్ని నేను నమ్ముతాను అంటే వాల్యూ దానిలో చేయండి. సో మోర్ ఆప్షన్స్ వచ్చాయి, వీటిని యూస్ చేసుకునేది మీ చేతిలో ఉంది. విష్ యూ ద బెస్ట్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ 2026. Thank you for watching. Signing out, Dr. Anil Kumar Bachchan.